ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే ఎల్లుండు ఫిబ్రవరి 19కి నేను సుహాసు ఇద్దరం కలిసి చేసిన ఫస్ట్ ఎవర్ వీడియో రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు అయినట్టు. సో మా జర్నీ అలా స్టార్ట్ అయ్యి జస్ట్ లైక్ ఫేస్బుక్లో పరిచయం అయ్యి తన వీడియోస్ నాకు నచ్చి నాకు ఒక యాక్టర్ కావాలి అని చెప్పి నేను ఎత్తుక్కుంటూ అలా స్టార్ట్ చేసాము. ఇద్దరం మెసేజ్లు పెట్టుకొని ఓకే మన ఇద్దరం కెరీర్ స్టార్ట్ చేద్దాం దా అని చెప్పి స్టార్ట్ చేసాము. చాయ్ బిస్కెట్లో అలా ఫస్ట్ వీడియో రిలీజ్ అయింది. సో 10 years అయింది. 10 yearsలో సినిమాలు చేసాము. ఒక హిట్ చూసేసి ఫ్లాప్లో చూసేసి కొత్తగా అదొక ఎక్స్పీరియన్స్ అన్నది ఇప్పుడు మొత్తం ఒక లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నాం ఇప్పుడు. సో బట్ వీడిని చూస్తుంటే మాత్రం ఇన్ని రోజుల తర్వాత సుహాస్ సినిమా మళ్ళీ ఇలా ఉంచని చూస్తుంటే ప్రతిసారి ప్రతి ఈవెంట్లో వాడు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నేను చూస్తూ ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఆ జుట్టు ఏంటి, ఆ కళ్ళేంటి అలా అయిపోతున్నాయి అని చెప్పి. ఎందుకంటే ఆ తమిళ మూవీ కోసం అని చెప్పేసి సముద్రంలో 40 రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాడు ఎండలో. అది చేసి అయ్యో పెట్టేంటి పాడైపోతున్నాడు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఒక కళ్ళజోడు పెట్టి కవర్ చేస్తుంది. ఈరోజు కళ్ళజోడు కూడా పెట్టలేదు. బట్ ఆ కష్టం ఏంటో తెలుసు. వాడు కళ్ళజోడు పెట్టుకోవడం ఆయనకు కూడా కష్టం ఉంది. అదంతా పర్సనల్గా తెలిసిన వాడిని. సో వీటి స్టోరీ సెలక్షన్లో కూడా నాకు కనిపించే క్యూట్నెస్ ఏంటి అని అంటే ఎప్పుడు ఓకే ఈ డైరెక్టర్ వస్తే ఇలాగా ఈ కాంబినేషన్లో అసలు జీరో నాలెడ్జ్. అరే నేను ఎందుకో నరేషన్ ఎంజాయ్ చేశాను, నా అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు థియేటర్కి వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అన్న ఒక జెన్యూన్ మైండ్ సెట్తోనే చేస్తాడు సినిమాలు. అంతకు మించి తప్ప ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయడు. ఆ జెన్యూనిటీయే ఇన్ని రోజులు చాలా వెరైటీ కథలు వాడి ద్వారా మనం చూసాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది. సో జస్ట్ లైక్ హే భగవాన్ అని దేవుని నమ్మాల్సిన లేదురా నువ్వు నమ్ముకో నువ్వు బలవంతుడు అని చెప్పి లాస్ట్లో టైటిల్ మార్చి హే బలవంత్ చేశారు. సో అండ్ డైరెక్టర్ గోపి అన్న, సో నా కలర్ ఫోటోకి జస్ట్ లైక్ కో డైరెక్టర్, నా ఫస్ట్ సినిమా కో డైరెక్టర్. ఏమీ తెలియదు, యూట్యూబ్ వీడియోలు చేసుకునేవాళ్ళం, ఏం చేయాలో కూడా తెలియదు. జీరో నాలెడ్జ్తో వెళ్తే పక్క నుండి ఇదిగో షెడ్యూల్ ఇలా వేయాలి, ఇదిగో ఇలా కాదు, రోజుకి 10 సీన్ చేస్తా, ఇది యూట్యూబ్ కాదు, అటు ఇటు కెమెరా పెట్టుకొని చేయడానికి చెప్తా అని చెప్పి మొత్తం కేర్ తీసుకొని మా అందరికీ చాలా సపోర్టివ్గా ఉండి నడిపించాడు గోపి అన్న. అండ్ ఇప్పుడు ఇలా చూడటం చాలా ఆనందంగా ఉన్నా. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ మిగతా అందరూ కూడా ఈ టీంలో చాలామంది నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. జస్ట్ లైక్ అంబాజీపేట టైంలో లాస్ట్ షెడ్యూల్ అప్పుడు నేను రాసుకుందామని చెప్పేసి రాజమండ్రి వెళ్ళి ఆ వాటర్ పక్కన కూర్చొని ఒక 2-3 సీన్లు పర్ఫార్మెన్స్ చూసి అప్పుడు ఇది మామూలుగా లేదు ఇక్కడ విషయం, ఈవిడేదో ఇరంగిసేస్తున్నారు అన్న లెవెల్లో చూశాను. అండ్ మన లిటిల్ ఆర్ట్స్ వచ్చినప్పుడు కానీ జస్ట్ లైక్ సేమ్ లైక్ మీకు ఆ రోజు మెసేజ్ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్కి మన మధ్య ఉన్న అమ్మాయి ఎరగొట్టేస్తుంది అని చెప్పి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శ్రవంతి గారు ఆ ముఖ చిత్రంలో అప్పుడు చేశారు యాక్టింగ్గా ఫస్ట్ టైం, అలాగే యాక్టర్గా రావాలి అని చెప్పి మాట్లాడుకున్నాము. సో ఇలాగా మొత్తం చాలామంది టీం అండ్ నా ఫేవరెట్ వివేక్ సాగర్ గారు వీళ్ళందరూ ఇంతమంది కలిసి చేసిన టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. టీఆర్పీకి మీ అందరికీ. సో కనిపించేస్తుంది సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉందని, ఫన్ ఉండబోతుంది అని చెప్పి ఎంజాయ్ చేస్తారు. సో నేను కూడా వెయిటింగ్ చూడడానికి ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పి